నమస్తే, వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్. ఇవాళ ఒక వార్త ట్రెండింగ్ లోకి వచ్చింది. అదేంటంటే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లనను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అయితే సస్పెండ్ చేసింది. సో దానికి సంబంధించి చిన్నారెడ్డి గారు అయితే ఒక పత్రికా ప్రకటన ద్వారా కూడా చెప్పడం జరిగింది. అతను కూడా లెటర్ ద్వారా కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా తొలి రోజుల్లోనే అంటే ఇటు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వ్యవహారాలకు సంబంధించి అయితే మీనాక్షి నటరాజన్ గారు అయితే నియామకం కావడం జరిగింది. అంతా మనం చూస్తాం. తొలి రోజుల్లోనే ఈ యొక్క పరిణామం పట్లనైతే ఇప్పుడు ఒక వార్తనైతే ఇప్పుడు ఒక సెన్సేషనల్ గా మారింది. మొత్తానికి ఎట్లయితే నిన్ననే ఆల్రెడీ మీనాక్షి నటరాజన్ గారు అయితే ఒక సభలో ఒక సమావేశంలో కూడా మాట్లాడడం జరిగింది. కష్టపడి ఉన్న వాళ్ళకు తప్పకుండా ఫలితాలు వస్తాయి, లేదు మైకుల ముంగట అదేవిధంగా నాకు మంత్రులు ఉన్నారు అండగా, నాకు వీళ్ళు ఉన్నారు అండగా ఉంటే చెప్పుకుంటూ పోతే వాటికి అసలుకే ప్లస్ పాయింట్ ఉండదు. తప్పకుండా కష్టపడ్డ వారికి అండగా ఉంటామని కూడా ఇటు మీనాక్షి నటరాజన్ గారు అయితే చెప్పడం జరిగింది. మరి ఆమె సైలెంట్ గా ఉంటుంది, కానీ పని అయితే పకడ్బందీగా చేస్తుందని కూడా మనకైతే విషయాలు చేస్తున్నాయి. సో మరి ఆమె వచ్చినప్పుడే ఈ యొక్క సస్పెండ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సస్పెండ్ కావడం అయితే నిజంగా ఒక తీవ్ర పరిణామంగానైతే చూడవచ్చు. సో చూద్దాం. తీన్మార్ మల్లన్నకు బిగ్ షాక్, పార్టీ నుంచి సస్పెండ్ చేసిన కాంగ్రెస్. ఓ సామాజిక వర్గంపై అనుచిత వ్యాఖ్యల ఫలితం. మీనాక్షి నటరాజన్ వచ్చిన తెల్లారే కీలక పరిణామం. మొత్తానికి కులగణన విషయంలో సామాజిక వర్గంపై సొంత పార్టీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియా చింతపండు నవీన్ కు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం బిగ్ షాక్ ఇచ్చింది. ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఇవాళ పిసిసి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి ఆదేశాలు కూడా జారీ చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు తీన్మార్ మల్లన్నకు ఫిబ్రవరి 5వ తేదీన పార్టీ షోకాజ్ నోటీస్ పంపింది. ఫిబ్రవరి 12 వరకు వివరణ ఇచ్చేందుకు అవకాశం ఇచ్చింది. కానీ ఇలాంటి వివరణ డిఎస్సి అందుకోలేదని కూడా కాంగ్రెస్ పార్టీపై పదే దూషణలు కొనసాగిస్తున్నారని, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు దృష్టిలో ఉంచుకొని క్రమశిక్షణ చర్య కమిటీ ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని నిర్ణయించిందని చిన్నారెడ్డి ఆదేశాల్లో పేర్కొన్నారు. కాగా తెలంగాణ కాంగ్రెస్ కు నూతన ఏఐసిసి ఇన్ఛార్జిగా ఎన్నికైన మీనాక్షి నటరాజన్ హైదరాబాద్ కు తొలిసారి వచ్చిన తెల్లారే ఈ తీన్మార్ మల్లనపై వేటు పడిన ఇటు పార్టీలోనైతే హాట్ టాపిక్ గా మారింది. ఇక మొత్తానికి ఏఐసిసి ఎవరైతే ఇన్ఛార్జిగా ఉన్నారో మీనాక్షి నటరాజన్ వచ్చినటువంటి తొలి నాళ్లలోనే హైదరాబాద్ కు నిన్న వచ్చారు. దానికి సంబంధించి మంత్రులు అదేవిధంగా ముఖ్యమంత్రి అదేవిధంగా మంత్రులంతా కూడా వారితో భేటీ అయ్యారు. సమావేశం కూడా అయ్యి కొంతవరకు అయితే చర్చించడం జరిగింది. మరి ఆమె వచ్చిన తొలి నాళ్లలోనే ఈ యొక్క నిర్ణయం రావడం పట్లనైతే నిజంగా ఒక రకంగానైతే ట్రెండింగ్ లో ఉంది. దీని గురించి చాలా మంది చర్చించుకుంటారు. అసలు ఏమంటుంది మన మీనాక్షి నటరాజన్ గారు ఏమంటున్నారు? కష్టపడ్డ వారికి తప్పకుండా ఫలితాలు వస్తాయి. గత 10 సంవత్సరాలలో ఎవరైతే ఉన్నారో వారికి తప్పకుండా ఫలితాలు వస్తాయి. అదేవిధంగా ఈమె మాటలు నిజంగా సర్వత్రా చర్చనీయాంశంగా మన, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ మాట్లాడింది కష్టపడ్డ వారికే ఫలితాలు అని. అదేవిధంగా ఇక్కడ వేటుకు సంబంధించి మొత్తానికైతే అటు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా విడుదలైంది. దాని పట్ల కూడా చాలా మంది ఇట్లా ఏకేకి మంత్రులకు అదేవిధంగా ముఖ్యమంత్రులకు మొత్తం దగ్గర పోవడం, అదేవిధంగా చాలా మటుకు నాకే ఎమ్మెల్సీ వస్తుందని కూడా కొంతమంది పేర్లు అయితే వినిపిస్తున్నాయి. అంటే పేర్లు వినిపించిన సందర్భంలో మరి వాళ్ళకి వస్తుందా అంటే అప్పుడు ఒక రకంగా ఉంటే దగ్గరలకు ఇచ్చేటువంటి ప్రయత్నం ఉండేది. కానీ ఇక్కడ మీనాక్షి నటరాజన్ గారు వచ్చారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకే తప్పకుండా ఎమ్మెల్సీ టికెట్ కు సంబంధించి ఎమ్మెల్సీగా ఎన్నుకునేందుకు కూడా ఆస్కారం ఉంటుందని కూడా ఈ మాటల్లోనైతే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎవరైతే భుజాలు దుడుముకొని ముఖ్యమంత్రికి మంత్రులకు ఇతర పెద్ద నాయకులకు భుజాలు దుడుముకుంటూ వాళ్ళ పక్కనే ఉంటూ వాళ్ళ పేరు చెప్పుకొని ఈ కాలయాపన చేస్తున్నటువంటి వారికైతే ఇది ఒక ఫుల్ స్టాప్ గానైతే పెట్టవచ్చు. ఎందుకంటే మీనాక్షి నటరాజన్ గారు చెప్పినటువంటి వ్యాఖ్యలు చెప్పినటువంటి మాటల పరంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఒక రకంగానైతే రాజకీయంగానైతే ఒక దుమారం రేపుతుంది. ఎందుకంటే కష్టపడ్డ వారికే తప్పకుండా ఫలితాలు అంటే తప్పకుండా న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఆమె మాటలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లోనైతే అంటే కష్టపడ్డ వారికి ఒక రకంగా పాజిటివ్ వస్తే, అదేవిధంగా కష్టపడకుండా ఒక రకంగా మంత్రులతోటి ముఖ్యమంత్రి సాయంతో వస్తున్నటువంటి వారి గుండెల్లో ఒక రకమైనటువంటి గుబులు మొదలైందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి అందరూ కూడా ఏకైకిన వాళ్ళ మంత్రులను కలుస్తూ లేకపోతే ఏదో బుద్ధగింపులు జరుపుతూ వాళ్ళకు ఆమ్దాని అట్లా సమకూరుస్తూ ఒక ముందుకు వెళ్తున్నారు. కానీ కొంతమంది నాయకులు ఉన్నారు, మరి వాళ్ళలో కొంతమంది ఉన్నారు, అందులో భాగంగా కష్టపడ్డ వారికి తప్పకుండా ఫలితం ఉంటుందని కూడా ఆమె చెప్పడం జరిగింది. ఇప్పటికే అంటే కష్టపడ్డ వారిలో మామూలుగా ఇటు అద్దంకి దయాకర్ పేరు అయితే వినిపిస్తా ఉంది. అద్దంకి దయాతో పాటు
చాలా మటుకు అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏమైంది, ముఖ్యమంత్రికి సన్నిహితుడని వేం నరేందర్ రెడ్డిని ప్రభుత్వ సలహాదారుడిగా తీసుకున్నారు. అదేవిధంగా ఎమ్మెల్సీగా కూడా ఎమ్మెల్యే కోటాలు ఎమ్మెల్సీ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో మరి అతను పార్టీ కోసం కష్టపడ్డా లేదా అనేది మరి కాంగ్రెస్ పార్టీ ఇటు వ్యవహారాల ఇన్ఛార్జ్ చూసుకుంటారు. దానికి సంబంధించి అదే మొత్తానికి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అంటే ఒక రకంగా ఎమ్మెల్సీ తీసుకొని మంత్రి పదవి ఇచ్చే ఛాన్స్ కూడా ఉన్నట్లుగానైతే ఒక రకంగా బయట వర్గాల్లోనైతే రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. కానీ తప్పకుండా ఎవరైతే 10 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతాని కోసం కృషి చేసినటువంటి నాయకులకు తప్పకుండా ఉంటుందని చెప్తున్నారు. ఈ రాశిలోనే ఇటు మన అద్దంకి దయాకర్ పేరు అయితే వినబడుతుంది, కొంత మటుకు రామ్మోహన్ పేరు కూడా వినిపిస్తుంది, కొంతమంది నాయకుల పేరు వినిపిస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి కూడా చాలా మటుకు ఉన్నారు. ఎవరు మన ఈ వేం నరేంద్ర పేరు కూడా వినిపిస్తుంది. కానీ రానున్న రోజులు ఏం జరుగుతుంది అనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఇంతనే ఉంది. దానికి తోడు మీనాక్షి నటరాజన్ చేసినటువంటి మాటలు కూడా ఒక రకంగానైతే ఆలోచనకు దారితీస్తున్నాయి. ఎందుకంటే కష్టపడ్డ వారికే ఫలితాలు ఉండాలనే ఉద్దేశంతో ఆమె చెప్పడం జరిగింది. ఎందుకంటే మళ్ళా ఓవరాల్ గా ఇటు తీన్మారు మల్లన్నను పార్టీ సస్పెండ్ చేయడం, అది ఎందుకంటే క్రమశిక్షణ, అందుకే పార్టీ లైన్ ఏదైతే దాడితే అంటే సహించే ప్రసక్తే లేదు. తప్పకుండా ఎంతటి వారిని కూడా వారిపైన చర్యలు తీసుకుంటామనేటువంటి ఆమె ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ సమావేశంలో కూడా మాట్లాడడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు మన తీన్మారు మల్లన్న గారిని సస్పెండ్ చేశారు. ఇక రానున్న రోజులు ఎవరైనా కూడా పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎవరైనా కూడా పార్టీ లైన్ కు లోబడే మాట్లాడాలి. పార్టీ లైన్ క్రాస్ దాటి మాట్లాడితే తప్పకుండా చర్యలు తీసుకుంటాం, క్రమశిక్షణ చర్యలు తీసుకొని వారిని తప్పకుండా పార్టీ నుంచి బహిష్కరిస్తాం, సస్పెండ్ చేస్తాం అనేటువంటి మాటలు కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు తీన్మారు మల్లన్న చేశారు. ఎందుకంటే ఈ తీన్మారు మల్లన్న సస్పెండ్ చేయడం వల్ల చాలా మటుకు ఇంకో కొంతమంది నేతల్లోనైతే గుబులు మొదలని కూడా చెప్పుకోవచ్చు. ఇక చూద్దాం మరి మీనాక్షి నటరాజన్ ఇన్ఛార్జ్ గా తీసుకున్నారు, అదేవిధంగా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎవరు రాబోతున్నారు అనే విషయాలను కూడా మనం వేచి చూడాల్సిందే. మొత్తానికి ఇదైతే ఒక హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి కార్యకర్తలకు కూడా మంచి రోజులు వచ్చాయనేటువంటి ఒక వార్తనైతే మనం ఒకసారి చూడవచ్చు. ఎందుకంటే మీనాక్షి నటరాజన్ గ్రౌండ్ లెవెల్ వచ్చినటువంటి వ్యక్తి కావున గ్రౌండ్ లెవెల్ ఉన్నటువంటి కార్యకర్తలకు కష్టపడ్డ వారికి తప్పకుండా ఫలితాలు వస్తాయనేటువంటి ఒక ఆశనైతే మొదలైందని కూడా చెప్పుకోవచ్చు. సో ఇది ఇప్పటివరకు ఉన్న కంటెంట్. మరింత మంచి కంటెంట్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. చూస్తూనే ఉండండి ప్రజానాడి.